వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. పసుపు రైతుల కళ నెరవేరే రోజు వచ్చేసింది. నిజామాబాద్ లో బోర్డు ప్రారంభానికి సిద్ధమైన కేంద్రం. నిజామాబాద్ కి కొత్త గౌరవం, పసుపు బోర్డు ప్రారంభం. డిఎస్ విగ్రహ ఆవిష్కరణ, కిసాన్ మహాసభకు హాజరు కానున్న అమిత్ షా. పసుపు రైతుల కళ సాకారమయ్యే చిరస్మరణీయమైన రోజు రాని వచ్చింది. 3 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డు కార్యాలయం రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కూడా ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ ప్రాజెక్టుగా నిలవబోతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో నూతనంగా నిర్మితమైన బోర్డు కార్యాలయాన్ని ఆదివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే అమిత్ షా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు తుది దశకు చేరాయి. భద్రతా పరంగా పోలీసులు విస్తృత బందోబస్తుని ఏర్పాటు చేశారు. కేంద్ర హోంమంత్రి ఆదివారం ఉదయం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి విమానం ద్వారా బయలుదేరి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 1:45 నిజామాబాద్ కొత్త కలెక్టరేట్ ప్రాంగణంలోని హెలిప్యాడ్ లో ల్యాండ్ అవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. దీంతో పాటు బస్వా గార్డెన్స్ లో బోర్డు అధికారులు మరియు తెలంగాణ రాష్ట్ర అధికారులు హాజరయ్యే సమీక్షా సమావేశం కూడా జరగనుంది. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 3:25 కంటేశ్వర్ బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు. ఇది డిఎస్ తొలి వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహించనున్న ప్రత్యేక ఘట్టంగా నిలవనుంది. వెంటనే 3:30 పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ కిసాన్ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సభకు వేలాది మంది రైతులు, పసుపు సాగుదారులు హాజరయ్యే అవకాశం ఉంది. సభ అనంతరం సాయంత్రం 4:55 అమిత్ షా హెలికాప్టర్ ద్వారా బేగంపేటకు చేరి అక్కడ నుండి ఢిల్లీ పయనం చేస్తారు. ఈ మహత్తర కార్యక్రమాలన్నీ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఘనంగా సమర్థవంతంగా జరుగుతున్నాయి. పసుపు బోర్డు ప్రారంభం, డిఎస్ విగ్రహ ఆవిష్కరణ, రైతుల మహాసభ కార్యక్రమం నిజామాబాద్ చరిత్రలో మైలురాయిగా నిలిచేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.